టైక్వాండో క్రీడ ద్వారా లక్షలాది మందికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందే అవకాశం తన శిష్యుల ద్వారా లభించడం తనకు ఎంతో గర్వంగా ఉందని టైక్వాండో క్రీడ భారతదేశానికి పరిచయం చేసిన 7th డెన్ మాస్టర్ కేవీ బాబురావు పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్ ఏఎఫ్ఎంసీ స్కూల్లో టైక్వాండో క్లాస్ కు గ్రాండ్ మాస్టర్ కేవీ బాబురావు ఇచ్చేశారు. కార్యక్రమానికి జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి అర్జునరావు అధ్యక్షత వహించగా కేవీ బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తాను వేసిన బీజం ద్వారా నేడు దేశవ్యాప్తంగా వేల మంది గురువులు మార్షల్ ఆర్ట్ క్లాసులు నిర్వహించి లక్షల మందికి టైక్వాండో శిక్షణ ఇవ్వడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అర్జునరావు మాట్లాడుతూ తాను బాబురావు శిష్యుడు కావడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. అనంతరం బాబురావును టైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అర్జునరావు, నాయకులు సత్యనారాయణ, తులసి, కేవీ సత్యనారాయణ, అభిషేక్, చైతన్య, తేజ త్రిమూర్తులు పూలమాలలు వేసి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా చిన్నారులు పూలమాలలు వేసి సత్కరించి ఫోటోలు తీయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. నేషనల్స్కి వెళ్తున్నామా, లేకపోతే నేషనల్ గేమ్స్కి వెళ్తున్నామా, ఇంటర్నేషనల్కి వెళ్తున్నామా, వరల్డ్ ఛాంపియన్షిప్స్కి వెళ్తున్నామా, ఒలింపిక్స్కి వెళ్తున్నామా, దట్ ఈస్ సెకండరీ. బట్ యూ గో ప్రాపర్లీ లెర్న్ టైక్వాండో. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే మీరు సరైన మార్గంలో టైక్వాండో నేర్చుకుంటారో ఆటోమేటిక్లీ ఇట్ విల్ టేక్ యూ టు ది హై లెవెల్ ఆఫ్ టైక్వాండో. దానికి మీ మాస్టర్ అర్జున్ I told him you must make some students to go for the nationals and international level, not national level. Because ఇప్పుడు lot of opportunities. Next Olympics వచ్చేసి there is a lot of changes are coming. You can go directly to Olympics వచ్చేటట్లుగా ఉన్నది. There are a lot of changes coming up. In another 2-3 years లోపల you can see the best results come from the International Olympic Committee. Their decision how to bring the students directly to the Olympics. మంచి స్టూడెంట్స్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతున్నారు, ఎక్కడ పార్టిసిపేట్ రావాలి, అవకాశం దొరకపోతున్నారు, ఎట్లా వాళ్ళని తీసుకురావాలనేసి గట్టిగా కృషి చేస్తున్నారు. కనుక మీ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ స్టేట్ లెవెల్, నేషనల్ యూ కెన్ గో ఫర్ డైరెక్ట్గా కూడా వెళ్ళే అవకాశాలు కూడా త్వరలో. జనవరి 28, 29, 30 తారీఖుల్లో జరిగిన హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 40వ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో మన హరికిరణ్కి అలాగే మన లక్కీకి ఇద్దరికి సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. మన ఈస్ట్ గోదావరి, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 6 పార్టిసిపేట్ చేశారు. 6లోని 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. కంగ్రాచులేషన్స్. అలాగే మన 9 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ మన ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ 9 టైమ్స్ కంటిన్యూగా చేస్తున్నాం. విజయనగరంలో జరిగిన మన స్టేట్ టోర్నమెంట్లో ఈ ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది. వీళ్ళని హైదరాబాద్ పంపితే వీళ్ళకి సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్.